శ్రీగురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 18 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 19వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రావస్తికి సమీపమున ఒక లోయలో చెట్టు క్రింద జ్వాలాకూలుడు నిదురలేచి కూర్చుండెను. పరిసరములను చూచి ఆశ్చర్యపడెను. తాను ఎందుండెనో కొంత తడవు తెలియలేదు. స్వల్పకాలమున తానున్న ప్రదేశమును గుర్తింపగలిగెను గాని తానచ్చటకు వచ్చి నిద్రించినదెప్పుడు, ఎంత యోచించినను జ్ఞప్తికి రాలేదు. లేచి అతడు కలాపగుహల వైపునకు చెరచెరా నడుచుచుండెను. శుద్ధ త్రయోదశి నాటి ఆ పండువెన్నెలలో ఒక తెల్లని కుందేలు పరువెత్తి పొదలో దూరెను. ఆ కుందేలు ఆ విధముగా దూరుట రెండవ మారని అతని మనస్సునకు లీలగా తోచెను. ఇది వరకు ఆ దృశ్యమును చూచినట్లున్నది. నిష్కారణముగా మనస్సు ఇట్లు వికల్పించుట అతనికి వింతగా తోచెను. అతడు తన మార్గమున సూటిగా తన భోషాణమున్న గుహలోనికి పోయెను. పోయి భోషాణమును తీసి అంగుళీయకమును కుడిచేతి అనామికకు ధరించెను. ఎదుట శిలాఫలకముపై శార్దూల చర్మాస్తరణమున మరువు కూర్చుండెను. మరువు అంటున్నాడు, ఎచ్చటి నుండి నీరాక అనగా జ్వాలాకూలుడు చెబుతున్నారు. ఈ లోయలో ఒక చెట్టు క్రింద నుండి అనగా మరువు అంటున్నారు. నిన్న రాత్రి నీవు ద్వారకలో శ్రీకృష్ణుని దర్శించుట జ్ఞప్తి ఉన్నదా అనగా జ్వాలాకూలుడు అంటున్నారు. ఉన్నది. అప్పుడు మరువు అంటున్నారు, ఇదియే ప్రథమ దర్శనము అనుకొందును అనగా జ్వాలాకూలుడు అంటున్నారు. అవును, కానీ నాకు అట్లు అనిపించలేదు. మరువు చెప్తున్నారు, ఇప్పుడు ఆ దర్శనమును మనస్సున చిత్రించుకొనగలవా? జ్వాలాకూలుడు అంటున్నారు, లాభము లేదు. దర్శించితినో లేదో చూడ నాకే తెలియకున్నది. స్పష్టముగా చూసిన దృశ్యములను కూడా స్వప్నమునందువలే మరల గ్రహింపలేకున్నాను అనగా మరువు అంటున్నారు. శ్రీకృష్ణుని ముఖమును పరికించితివా అనగా జ్వాలాకూలుడు అంటున్నారు. ముమ్మారు పరికించితిని, ముమ్మారును కన్నులు మూతబడెను. తొలిసారి పాదచారి అయిన కృష్ణుని ముఖమును చూచునప్పుడు నా కన్నులు అశ్రుధారాపూరితములైనవి. రెండవ మారు అఖిలాండ కోటుల జీవరాశులు నా కన్నులలో మెదలి మాయమైనవి. మరలా చూచినప్పుడు అంగుష్ట మాత్ర ప్రమాణమైన రూపము 1000 మెరవుల కాంతితో పొడగట్టినది. మరలా చూడగా పాదచారి అయిన కృష్ణుడు కనిపించినాడు. అప్పుడు మరువు అంటున్నారు, గమనించితివా, ఒక కృష్ణునిలో 3 కృష్ణులున్నారు. పాదచారి అయిన కృష్ణుని రూపమును నారదులును వ్యాసులును సంకర్షణ వ్యూహము అందురు. జీవరాశులు కనిపించునది విశ్వరూపము. దానిని వారు
వాసుదేవుడు అందురు. 1000 మెరపుల రూపమును నారాయణుడు అందురు. కృష్ణుడు చేయుచున్న పనులన్నిటిలో ఈ మూడును వేర్వేరుగా వర్తించును. కొన్ని సంభాషణలు ఒక్కొక్క వ్యూహము నుండి మనకు వినపడుచుండును. పాదచారి అయిన శ్రీకృష్ణుని సంభాషణలు చమత్కార భూయిష్టములై కొంటితనముతో నాగడములతో కూడి ఉండును. వాసుదేవుని సంభాషణలు దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము సాగుచు ధర్మస్వరూపములై ఉండును. నారాయణునిలోని సంభాషణలు యోగ విద్యానుభూతిని వెదజల్లుచుండును. అతడు ఎప్పుడు ఎట్లు సంభాషించునో నారదాదులే గ్రహింపలేరు. వ్యాసులు ఆశ్చర్యపడి నమస్కరించుచుందురు. ఇక నేను మీ గురువు వంటి వారలకు అంతుపట్టవు. మన గురుదేవులు మైత్రేయులు మాత్రము కృష్ణుడు ఏ కక్ష్య నుండి సంభాషించునో ఆ కక్ష్యలో ప్రత్యుత్తరము ఇత్తురు అనగా జ్వాలాకులుడు అంటున్నారు. నిన్న రాత్రి కృష్ణుని చూచుటకు మైత్రేయులు రాలేదేమి అనగా మరువు అంటున్నారు. రాకేమి, నీవు చూడలేకపోతివి. కృష్ణుని వెనుక వెల్లగొడుగు పట్టుకొని నడచిన తలపాగవారు మైత్రేయులే. తన 4 శిష్యులతో వ్యాసులును వారి గురువులు నారదులు కూడా వచ్చిరి. రానివారు ఒక్కరే. నీలగిరి గుహలో వ్యాసుల నూతన శ్లోకములకు ప్రతులు తీయించుచున్న అగస్త్యులు. అచ్చట పరిస్థితి అల్లకల్లోలముగా ఉన్నది. ద్రమిళులలో ఒక శాఖవారు లోకాయతుని అనుమతితో ఈ నూతన గ్రంథము మొదటి ప్రతిని దగ్ధము చేయుటకు యత్నించిరి అనగా జ్వాలాకులుడు అంటున్నారు. మరి అగస్త్యులకు కృష్ణ దర్శన కుతూహలము తీరుట ఎట్లు అనగా మరువు అంటున్నారు. వారు కుతూహలమునకు అతీతులు. మిన్ను విరిగిపడినను వింధ్యయు దాటి ఉత్తరమునకు రారు అనగా జ్వాలాకులుడు అంటున్నారు. వ్యాసుల ఈ నూతన గ్రంథము పేరేమి అనగా మరువు అంటున్నారు. వ్యాసులకే తెలియదట. భారత రచన ముగించి ఒకనాడు విశ్రమించి ఉండగా బ్రాహ్మీ వేళలో వారికి స్వప్నమున కొన్ని శ్లోకములు వ్యక్తమైనవి. అందు కృష్ణుని లీలలను అభివర్ణింపబడినవి. స్మృతి చెంది వ్యాసులు సగము సగము జ్ఞప్తిగొనిన ఆ శ్లోకములకై వ్యాకుల చిత్తులు కాగా నారదులు ప్రసన్నులై వారి శ్లోకములు వారికే సమగ్రముగా అందించిరి అనగా జ్వాలాకులుడు అంటున్నారు. శ్రీకృష్ణుని శరీరము అను పదము సుకుమార సుందరము. వారు స్వీకరించు ఆహారమేమి? ఆ వంశముల వారు మద్యమాంసములను సేవింపవచ్చునను కొందును అనగా మరువు అంటున్నారు. మద్యము ఎవ్వరును సేవింపరాదు. బలరాముడు సేవించినను అది దోషమే. ఇక మాంసమును రాజులేయేలా బ్రాహ్మణులు కూడా సేవింపవచ్చును. కానీ సంస్కారము పెరిగిన కొలదియు రాజసిక తామసిక ఆహారములపై అభిరుచి నశించును. మాంసము రాజసిక ఆహారము. ఏ దోషము లేకున్నను తిన్న మాంసము జీర్ణమగు వరకు ఆ జంతువు సంస్కారము తిన్నవానిని ఆవేశించి ఉండును. శ్రీకృష్ణుడు ఎన్నడును మద్యమాంసములను స్పృశింపడు. కానీ ఆ ప్రసక్తి ఎత్సట రానియడు. చిన్ననాటి నుండి పాలు, పెరుగు, వెన్న, నేతులతో, ఫలములతో, శాఖములతో, సుగంధములతో పెరిగినవి వాని సప్తధాతువులు. ఇక నీవు నీ భోషాణమును సిద్ధపరచుకో. మీ గురువు నీకొక పెద్ద పని అప్పచెప్పినాడు.
కార్యదీక్షలో ఉండగా మేము చెప్పినవి వినవచ్చును గాని నీవు ప్రసంగము చేయరాదు. నిబంధనలు క్రీడాప్రాయములగుట రాజయోగములోని మెలకువలలో ఒకటి అనగా జ్వాలాకులుడు అంటున్నారు. నమస్కారము. నేడు నేను ప్రయాగకు పోయి కృష్ణద్వీపమున వ్యాస శిష్యులకు సుమంతులను దర్శింపవలెనని ఆదేశము. ఇటుపైని కార్యక్రమమును వారు నిర్ణయింతురట అనగా మరువు అంటున్నారు. మంచిదే, ప్రసంగింపకూడదని మేము చెప్పినప్పుడు నీ మనస్సున మరి ఒక ప్రశ్న పైకి ఉబికి మరలా అణగిపోయినది. ఆ సందేహము చాతుర్వర్ణ్య ధర్మములకును జన్మకును సంబంధించినది. దానిని రేపు వివరించెదను. జ్వాలాకులుడు భోషాణములపై కూర్చుండి దానితో అదృశ్యుడయ్యను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. తర్వాత 20వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆముదమున ముంచి వెలిగించిన కాగడాల మంటలలో గుగ్గిలపు పలుకులు చిటపటలాడినవి. మహాగర్భశాల అంతయు ఆ వెలుగులలో చిక్కని ఉత్తేజమున తీగలు సాగినది. సులభయు సరళయు శిల్ప ప్రతిమల రూపములు విడిచి సాగి వచ్చిరి. షోడశ దళ స్వర్ణ పద్మము గల దారుమయ మహాపీఠమును తెచ్చి నిలిపిరి. లోకాయతులు దానిపై ఆసీనులైరి. షట్కోణ వేదికపై సులభయు సరళయు దీపములను వెలిగించిరి. ఆ దీపముల వెలుగులో ఒక చిక్కని వర్చస్సు లోకాయతుని మొగము నుండి వెలువడెను. సులభ ఒక మధ్య కలశమును వేదికపై నడుమ నిలిపినది. లోకాయతుడు శూన్యములోనికి చేయి సాచి ఒక బారెడు పొడవైనది, రోకలివలే స్థూలమైనది అగు ఒక కట్లపామును తోకతో పట్టి దింపెను. క్రూరములైన చూపులతో కోపాగ్నులు వెలిగ్రక్కున్నది. తల పైకెత్తి నాలుకలు వెలార్చుచున్నది. లోకాయతుడు తోక పట్టి విదిలించెను. అది బుసకొట్టగా వచ్చి నిశ్వాసములు ఎర్రని నిపురవలై గాలిలో మాయమయ్యను. షట్కోణ వేదికపైనున్న మధుకలశములోనికి సర్పము శిరస్సు ముంచి మెల్లగా మొత్తము సర్పమునందు విడిచెను. దానిపై చిల్లుల రాగి మూతనుంచెను. సరళ అందించిన మరి ఒక పాత్ర నుండి మద్యము ధారగా ఆ చిల్లులపై పోసెను. ఒక ఆముదపు కాగడాను తెచ్చి దానిని రగుల్కొల్పగా చిల్లుల మూకుడు పైన నీలనీలమైన ఒక సుదీర్ఘ జ్వాల బయలుదేరెను. అందలి చిన్న మంటలన్నీయు అనేక సర్పముల వలె కనిపించినవి. గుహలోని కుడ్యములన్నీయు నానావిధ సర్పములతో నిండినవి. కట్టలు కట్టుకొని మసకపు పెనలు వైచి ఆ పాములు నాట్యము చేయదొడగినవి. లోకాయతుడు చేయి శూన్యములోనికి చాపి ఋతంభరే ఋతజ్వాలే ఋతద్వారే ప్రత్యంగిరే ప్రతీచీం వశమానయ మనోనాశం కురు మారయ మారయ స్వాహ అని ఉచ్చరించెను. ప్రతీచి తన కుటీరమున త్రుళ్ళిపడి లేచెను. మనస్సు వికలమయ్యను. కుటీరము లోపలి భాగములన్నీయు గిరగిరా తిరుగుచుండెను. అనేక వర్ణముల సర్పములు కుటీరమంతయు నాట్యము చేయదొడగెను. 2 సర్పములు ప్రతీచి పాదములకు చుట్టుకొని బిగించెను. ఆమె వెర్రి చూపులతో ఉన్మాదిని వలె లేచి గిరగిరా తిరుగసాగెను. స్వల్పకాలమున కుటీర ద్వారము తెరచుకొని ఈవలకు వచ్చి గిరగిరా తిరిగెను. పండు వెన్నెలలో అట్టే గిరగిరా తిరుగుచు ఆమె ప్రచండ వేగమున ఆకర్షింపబడుచున్నట్లు సెలయేటి కొండ శిఖరము పైకి పరువెత్తెను.
మరికొంత తడవున ఆమె సెలయేటి ధారలలోనికి దుమికి నీటిలోనికి దూసుకొని పోయెను. శూన్యములోనికి చూచుచూ నిలబడిన లోకాయతుడు కన్నులు మూసుకొనెను. సులభయు సరళయు కన్నులు మూసుకొనిరి. వారి ముఖములలో ఒక కోపరేఖ, ఒక ఏహ్య భావము పొడగట్టెను. లోకాయతుడు షట్కోణ వేదిక నుండి మధ్యపాత్రను దింపి సరళను వేదికపైకి ఆహ్వానించెను. సరళ కదలలేదు. లోకాయతుడు ముమ్మారు గర్జించెను. అయినను సరళ కదలలేదు. ఆమె ముఖమున తిరస్కార రేఖ కనిపించెను. లోకాయతుడు సులభను సరళను వెనుకకు పంపక వారు యథాస్థానమున శిలాప్రతిమలై నిలిచిరి. లోకాయతుడు దేహమెల్లా మొగ్గలు తొడిగిన స్వేదముతో నిండగా మహిషము నిట్టూర్చినట్లు బుస్సుమని నిట్టూర్చి శూన్యములోనికి 2 చేతులను చాపెను. 2 పెద్ద కొమ్ములను గట్టిగా పట్టుకొని ఒక కారు దున్నను ఈవలకు లాగెను. శూన్యము నుండి పెరికిన ఒక మహాఖడ్గమున దాని గళము ఒక్క వ్రేటున ఖండించెను. రక్తము ఒక మహాధారగా మింటికెగసెను. ఆ ధార నుండి అరుణారుణ స్థూల శరీరయగు ఒక యక్షిణి రూపొందెను. కుటిల నీలాలకాలంకృతమైన అరుణ ముఖమండలము, నుదుట గుండ్రని కుంకుమ బొట్టు, దానిమ్మ పువ్వు వంటి ఎర్రని చీనాంబరము, పండు దానిమ్మ గింజల వంటి పలువరుస తొంగిచూచు మందహాసము. లోకాయతుడు ఆమెను వేదికపైకి ఆహ్వానించెను. ఆమె పద్మాసనాసీనయై చేతులలో అరుణ కమలములు ధరించి నిశ్చలత్వమందెను. లోకాయతుడు ఆమెకు అభిముఖముగా పీఠముపై పద్మాసనమున కూర్చుండి శూన్యములోనికి చేయి సాచి ఒక వేణువును, శ్రీకృష్ణుని చిన్న చిత్రపటమును ఆకర్షించెను. అవి చిత్రభానుని కుటీరములోనివి. వానిని ఆమె పాదముల కడ పీఠముపై ఉంచెను. శూన్యము నుండియే పూజాద్రవ్యములను అన్నింటినీ సేకరించి కమండలు జలములను ఆచమించి సంకల్పము చెప్పి కృష్ణం వశమానయ స్వాహ అని పలికి ఆమెకు షోడశోపచార పూజ చేసెను. మధుపాత్రను, మహిషమాంసమును, మత్స్యఖండములను నైవేద్యముగా చేతికందించెను. ఆమె స్వీకరింపలేదు. అతడు వానిని తొలగించి క్షీరపాత్రను ఆయత్తపరచి ఆమె చేతికందించెను. ఆమె అందుకొని స్వీకరింపబోవునంతలో పాలు సగమైపోయెను. ఆమె పాత్రలోనికి చూచి మందస్మితము చేసెను. మరలా పరికించి పరవశత్వమంది నిట్టూర్చెను. ఆమె పెదవి కంపించెను. కపోలముల సాత్విక మర్మ బిందువులు ఉదయించెను. ఆమె ఆ పాత్రలోని మిగిలిన క్షీరమును నిశ్శేషముగా గ్రోలెను. వట్టి పాత్రను లోకాయతునకు అందించెను. లోకాయతునకు తల తిరిగెను. రెప్పలు బరువెక్కెను. కన్నులు మూతబడెను. అనుదినము ప్రతీచి చూచుచున్న దృశ్యము కనిపించెను. వేణుగానము వినిపించెను. అతనికి మెలకువ వచ్చుసరికి సూర్యోదయమైనది. లేచి అతడు నలుదిక్కులు పరికించి జరిగిన వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొన యత్నించెను. అంతయు ఏదో స్వప్నము వలె ఉన్నది. శ్రీకృష్ణుడు వేణుగానము చేయుచూ కనిపించిన దృశ్యము జ్ఞప్తికి వచ్చెను. శ్రీకృష్ణుడు తనచే ఆకర్షింపబడినాడు. సంకల్ప సిద్ధి అయినది. తన వశీకరణ విద్య సార్థకమై పూర్ణ ప్రభావము చూపెనని ఉప్పొంగెను. మనసు పరవశించినది. తన వశమున లేదు. ఇక చార్వాకులను దర్శించుటకు అనుమతి అయినది అని భావించెను.
రక్తశర్మను కూడా చూడవచ్చును. శ్రీకృష్ణుని ఆకర్షింపగలిగిన నాడే తమ దర్శనము కలుగునని చార్వాకుడును రక్తశర్మయు లిఖితపూర్వకముగా వర్తమానమంపి సంవత్సరము పూర్తి కావచ్చినది. ఆనాడు తనకు దీక్షాంతమైనదని పొంగిపోయెను. ఆ దినమే మార్గశీర్ష శుద్ధ చతుర్దశి. క్రిందటి మార్గశీర్ష పూర్ణిమ నాడు తనకు రక్తశర్మ సందేశం పంపెను. లోకాయతుడు గుహలో నుండి వెలువడుటకు జంకెను. రాత్రి ఆవేశమున హేమ చెప్పిన వార్తలకు ఉద్దీపితుడై ప్రతీచిని ఆకర్షించెను. అది అనాలోచితము. చార్వాకునకు తెలిసినచో ఏమగును? తానుండునో చార్వాకుడుండునో తేలిపోవును. గుహలో ఉన్నంత వరకు తన రహస్యము చార్వాకునికి అందదు. వెలువడిన వెంటనే తన మనస్సును అతడు పసిగట్టగలడు. ఇక బలాబలములు. తాను శ్రీకృష్ణుని ఆకర్షింపగలిగెనని తెలిసినచో చార్వాకుడు క్షమింపడా? అతడు మిత్రద్రోహి. తనకడ నేర్చిన విద్యలతో ఇదివరకే తన డ్రొక్కలో గ్రుద్దెను. తాను ప్రతీచిని హత్య చేయుట ఎరిగి క్షమించుట సంభవమా? ఎట్లును గుహను వెలువడి రాక తప్పదు. ఆవశ్యకమైనచో తన సర్వశక్తులను వినియోగించి చార్వాకుని రూపుమాపుటకు సంసిద్ధుడు కావలెను. అటుపైని రక్తశర్మను కూడా ఎదుర్కొనవలెను. ప్రస్తుతము తన శక్తులు గుహలో ఉన్నప్పుడు తప్ప పనిచేయవు. అందును పిశాచారాధనము ఆరంభించిన నాటి నుండి దీక్షాంతము వరకు తన శక్తులు పగలు పనిచేయవు. కర్తవ్యము గోచరించుట లేదు. తాను వేదాంగవిదుడైన బ్రహ్మవేత్త. క్షుద్రత్వమున తాను అంటుబడుట వలన వేదమాత తన్ను విడిచినది. అది తాను గ్రహింపకపోలేదు. ఆవేశ శక్తులను ఉపాసించి తన్ను తానే బంధించుకొనెను. తెలిసి చేసిన దానికి నిష్కృతి లేదు. గాలిలో సువర్ణములను సృష్టించి చూపి బిచ్చమునకై యాచించు గారడీ విద్య తెల్లవారినది. కృష్ణుని ఆకర్షించి చార్వాకునకు భయపడుచున్న తన మనశ్శక్తికి తానే నవ్వుకొనెను. ప్రతి కర్మకు ఒక ఫలితము ఉండును. అది తానెరిగిన పాత సత్యమే. ప్రస్తుతము తన కర్మకు ప్రాయశ్చిత్తము తప్పదు. చార్వాకుడు ఇన్ని దుండగములను చేసెను. వానికి కర్మఫలము లేదా? వానిని కర్మలు బంధింపవా? కర్మ సిద్ధాంతమును నమ్మిన వారినే కర్మఫలము బంధించునా? తన ఊహలో పొరపాటున్నది. చార్వాకుడు దేశభక్తుడు. వాని క్రౌర్యమునకు ఒక పరమార్థమున్నది. వాని సంకల్పమునకు త్రికరణ శుద్ధి ఉన్నది. వాని ప్రయత్నమున స్వార్థము లేదు. అతడు యవనుల సౌభాగ్యమును కోరి ఈ తంత్రమును నిర్వహించెను. యుద్ధవీరులకును వానికిని భేదము లేదు. అయినచో వానికి స్వర్గద్వారములు అపావృతములు. తనకి ప్రాయశ్చిత్తమునకై కర్మఫలమును అనుభవింపగోరి లోకాయతుడు నిర్భీతిగా గుహాముఖమును వెలువడెను. 2 గడియల ప్రొద్దెక్కినది. ఆశ్రమము నడుమ పచ్చికలోని కాలిబాటలో హేమ స్నానము చేసి అలంకరించుకొని తనకు ఎదురుపడెను. సమీపమున ఎవ్వరునూ లేరు. ఆ సమయంలో హేమ అంటున్నది, ప్రభు నమోవాకములు. లోకాయతుడు తెల్లబోయెను. నీవు నన్నట్లు సంబోధించినచో శూలము గృచ్చినట్లుండును అనగా హేమ అంటున్నది, ఏకాంతమున మాత్రమే నేను మిమ్మిట్లు సంబోధించెదను అనగా లోకాయతుడు అంటున్నాడు. అయినను నాకు బాధాకరమైన సంబోధనము చేయుట ఎందులకు అనగా
హేమ అంటున్నది. నిజము నిష్ఠూరమైనను సహింపక తప్పదు. ఆమె కన్నులలో పరుషమైన పవిత్రత గోచరించినది. అంతటి బ్రహ్మవేత్తయు ఆమె కన్నులలోనికి చూడలేక దిక్కులు చూచెను. లోకాయతుడు అంటున్నాడు, విశేషములేమి? హేమ అంటున్నది, నా జీవితమునకు ఒక్క విశేషమే మిగిలినది, అది మీరే. లోకాయతుడు అంటున్నాడు, నేడు నాపై పగబూనితివా? హేమ అంటున్నది, తమకు త్రికరణ శుద్ధి ఉన్నదా? లోకాయతుడు దిక్కులు చూచెను. అప్పుడు హేమ అంటున్నది, ఉన్నచో చార్వాకుల సిద్ధాంతమును విశ్వసింపుడు. నమ్మగలిగినచో వయస్సుతో నిమిత్తము లేక, ఇతరులు ఏమనుకొందురను భీతి లేక, 10 మంది ఎదుట నాతో నిర్భీతిగా ఈ ఆశ్రమమున సుఖింపుడు. చార్వాకుల సిద్ధాంతము నమ్మనిచో బ్రహ్మావర్త ధర్మమున చేసిన కర్మకు ప్రాయశ్చిత్తముగానైనా 10 మంది సాక్షిగా నా పాణిని గ్రహింపుడు. లోకాయతుడు ముందునకు సాగబోయెను. హేమ అడ్డు నిలబడి మరలా ఇట్లు పలికెను, మీరు మానవమానములకు భయపడి నన్ను స్వీకరింపక పతితులైనను చచ్చిన వెనుక మీ పేర నేను వైధవ్యము అనుభవింతును. బహుస్త్రీ చెంచలులైన తమకు పాంచాలులతో అనుభవము లేదనుకొందును. అవును, మా పాంచాల స్త్రీలు సామాన్యముగా లొంగరు. లొంగినను నా బోటి ఒక్క నిర్భాగ్యురాలితోనే కథ విషాదాంతమగును. ఇక పోయిరండు అని అన్నదండి. ఆవిడ ఈ మాటలతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 21వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.